అన్న మీ పేరు అన్న? పెద్దపల్లి శ్రీనివాసరావు అండి, కోలవెన్ను. ఓకే. ఎన్ని ఎకరాల రైతు అన్న? నాకంత 65 సెంట్లు ఉంది. 65 సెంట్లు చిన్న రైతే. ఏం వేసారన్న? వరి వేసారా? ఓకే. ఎట్లా ఉందన్న రైతులకి, ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు రైతులకి ఎలా ఉందంటే ఏం చెప్తారు అసలు? చంద్రబాబు వచ్చినాక రైతులకి ఎలా ఉందంటే అండి, ఇప్పుడు కాలువలో ఖరీఫ్ వచ్చిన కాడి నుంచి కాలువలో బాగు చేస్తే బాగా చేశారండి. కానీ ఏరియా ఒకటే, ఇప్పుడు నేను ఎకరాలు నాది 60 సెంట్స్ ఉండమను, ఒక 7 ఎకరాలు కౌలు చేస్తాను. కొంచెం ఏరియానే కొంచెం టైట్ అయింది ఈ సంవత్సరం. అంటే రిమైనింగ్ మిగతా ఎలా ఉన్నాయండి రైతుల పంటలు? ఉంది. అంటే కాలువలు తీసారని చెప్తున్నారు. ఇంతకుముందు తీసేవాళ్ళు కాదా ఏంటి? అంతకుముందు అంటే తీస్తుంటే 4-5 సంవత్సరాలు అసలు పట్టించుకోవాలి. మొన్న ఈ ప్రభుత్వం వచ్చినా పట్టించుకున్నారు. అంటే పూడికలు తీసిన దానికి తీయకపోవడం వల్ల ఏంటి ఇబ్బంది? తీస్తేనే కదండి నీరు కిందకి పారుతూ ఉంటుంది. ఆ కాలువలో పెద్ద కాలువ వదిలితే పెద్ద కాలువ నుంచి పిల్ల కాలువ వస్తాయి. ఈ పూడికి తీయిపోతే ఉంది, ఎక్కడ నీళ్ళు అక్కడే స్తంభించి మునిగిపోవటాలు, కింద ఉంటాయి మునిగిపోతాయి, దిగుకు నీళ్ళు రావు. అదండి. అంటే ఈ ప్రభుత్వం పూడికలు తీయడం వల్ల రైతులకు మంచి జరిగింది అంతే. ఇంకా ఇప్పుడు అన్నదాత సుఖీభావ వేస్తారు కదండి, వచ్చాయండి మీకు? వేసారండి. మీకేమైనా మెసేజ్ వచ్చింది? 2,000 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు వేసిన 5,000 వచ్చినాయి. మెసేజ్ వచ్చిందండి మీకు? వచ్చిందండి మెసేజ్. సార్ చూపిస్తారా? చూపిస్తా సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 8వ నెల 2వ తారీఖు 2025న అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం మొదటి విడత లబ్ధిని విడుదల చేయుచున్నారు. ఈ పథకం ద్వారా మీకు మొదటి విడత లబ్ధి 5,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సంతోషమే కండి. అనుకున్నారా ఎంత త్వరగా వేస్తారని? సంతోషమే కదండి. ఏదైనా డబ్బులు పండి అంటే ఫ్రీగా చేసే డబ్బులు పండి ఎవరికైనా సంతోషమే కదండి. అంటే ఉపయోగపడుతున్నాయి కదా రైతులకి ఇప్పుడు ఆర్థిక సంఘం. ఇప్పుడు ఒక పిండి కట్టలు కొనాలన్నానో, లేదా కలుపు తీపిచ్చి కలుపు కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నానో కావాల్సిందే కదా. రూపాయి అనేది లేకపోతే ఏది చేయలేంగా. అది సార్. ఓకే. చంద్రబాబు వస్తే పంటలు పండువు, వర్షాలు పడవు ఇట్లా అంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ గడిచిన పంట కావచ్చు, ఈ పంట కావచ్చు. ఇప్పుడు అండి పైన వాజ్పేయిగా ఉన్న కాడి నుంచి కూడా కింద చంద్రబాబు ఉన్నాడు, పైన బ్రహ్మచారి ఉన్నాడు, వాళ్ళని పడేవనేవాళ్ళు. అది దేవుడు కరుణించాలి కానీ వీళ్ళు ఏం చేస్తారండి మానవులు. మనం అవునంటారు కాదంటారా? ఈయన వచ్చిన తర్వాత పండుతున్నాయా లేదని నేను అడుగు. మరి ఈయన వచ్చిన కానీ వర్షాలు పడుతున్నాయిగా సార్. అందరం చూస్తున్నాం, వరదలు వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు తొందరగా వచ్చేది కాదు కృష్ణా నది. శ్రీశైలం నుంచి చూడాలి ఎమ్మటే తొందరగానే వచ్చేసినాయి ఈ సంవత్సరం ఖరీఫ్కి నీళ్లు. ఎలా ఉందండి ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి రైతులకి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది? అంటే కొనేటప్పుడు కావచ్చు, వడ్లు కొనేటప్పుడు ముఖ్యంగా పంట ఏ విధంగా కొనుగోలు చేస్తుంది, ఎన్ని రోజుల్లో డబ్బులు పడుతున్నాయి, ఇంతకు ముందు ఎట్లా పడేది, ఇప్పుడు ఎట్లా? మొన్న సంవత్సరమే కదా సార్. అంతకుముందు RBKL అని పెట్టాడు జగన్ గవర్నమెంట్లో, దాన్నే కంటిన్యూషన్ చేశారు మొన్న సంవత్సరం కూడా. అది నిమ్ము శాతాన్ని బట్టి తీసి ఇక్కడ మిల్లర్ తోలినాకేమో ఇక్కడ 22% ఉంటే అక్కడ 20% అని అట్లా చేశారు. అంటే మొన్న చంద్రబాబు వడ్లు కొనేటప్పుడు ఎన్ని రోజుల్లో పడ్డాయి డబ్బులు? ఈ తొందరగానే పండి కానీ సార్ కొంచెం దళారీ వ్యవస్థ అనేది తగ్గించాలండి ఎక్కడికక్కడ. మరి స్టాఫ్ లేక జరుగుతుందో మరి ఇంకెందుకు అని అధికారులు నిర్లక్ష్యమో తెలియదు. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఓట్లు కొనేటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రోజుల్లో డబ్బులు వేసాము, అంటే 48 గంటల్లోనే డబ్బులు పడేటట్టు చేసాము, అట్లా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. నిజంగా ఆ విధంగా పడ్డాయా? పన్నీలండి. ఇప్పుడు రైతుకి ఎమ్మటే డబ్బులు పడడం, అంటే 2-3 రోజుల్లో డబ్బులు పడడం వల్ల, లేకుంటే మీరు అన్నట్టు 2-3 నెలల తర్వాత పడేదానికి ఎటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు రైతులు? 2-3 రోజుల్లో పడితే తెచ్చిన అప్పులు తొందరగా వడ్డీలు పెరగకుండా కట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నెట్ క్యాష్తో వ్యవసాయం చేయలేంగా. ₹1,00,000 ఉంటే 2 లక్షలు అప్పు చేసి చేయాల్సిందే. ఆ 3 నెలలకు పడితే ఈ 3 నెలలకి వడ్డీ పెరుగుతూనే ఉంటుంది కదా సార్. అది అంటే గడిచిన 5 ఏళ్ళకి ఇప్పుడు ఏడాదికి చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకి ఏ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం బాగుందంటే ఇప్పుడు చంద్రబాబు గారిది ఏంటంటే సామరస్యంగా ఉంటుంది. గ్రామాల్లో కానీ ఏదైనా అల్లరి చిల్లర గొడవలు ఏమి ఉండవు. ప్రభుత్వం గవర్నమెంట్ సానుకూలంగా ఉంటుంది. అది సూపర్ 6 పథకాలు అని చెప్పారు కదండి, ఆయన అమలు చేస్తున్నాడా? గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఆ పథకాలు? అసలు ఇప్పుడు వచ్చినట్టే కండి. ఇప్పుడు అన్నదాత వేశారు నిన్న, మరి రేపు ఆగస్టు 15 ఇప్పుడు లేడీస్కి అంటున్నారు కదా ఫ్రీ అని. మీకేమైనా వచ్చాయండి మీ కుటుంబానికి గ్యాస్ కానీ? ఎట్లా? గ్యాస్ వస్తుందండి, సబ్సిడీ డబ్బులు 860 ఎంతో పడుతున్నాయి. అదే సార్. ఓకే, ఓవరాల్ హ్యాపీగా ఉన్నారా చంద్రబాబు ప్రభుత్వం సార్? బాబాయ్ మీ పేరండి? కొనతం గోపాలరావు. ఏ ఊరండి? పోలవెన్ను. ఓకే, మీదే అండి ఇది పొలం? మాదే అండి, ఎకరన్నర. అవును. వరి వేసారండి? వేసాము. ఎట్లా ఉందండి రైతులకి? ఇప్పటికి ఈ ఏటికి మట్టికి బాగానే వర్షాలు పడుతున్నాయి, బాగానే ఉంది. ఈ డబ్బులు కూడా ఏదో కష్టాల్లో వేసాడు బాగానే. సుఖీభావ పడిందండి? పడింది. ఓకే,
నిన్న వేశారు కదా, అప్పుడే పడిపోయిందా? పడిందండి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అసలు? బాగానే ఉందండి. అంటే మరి ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది. అది బాగానే ఉంది. రైతులకి ఇప్పుడు మీకు కాలువల్లో నీరు రావడానికి పూడికలు కానీ అన్నీ తీసారు? తీశారండి. కాలువలు అన్నీ మట్టికి తొందరగా నీళ్ళు పోయినాయి మాకు. ఇప్పుడు మొలకబడి కూడా పోయినాయి. అంటే చంద్రబాబు చెప్పినట్టే చేస్తున్నారు? చేస్తున్నారు, బాగానే ఉంది. అంటే మరి సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పుడు అన్నదాత సుఖీభావ వేస్తా అన్నారు, ఇప్పుడు వేశారు కదండి. ఇంకా సూపర్ 6లో భాగంగా మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చినాయండి? పిల్లలకి ఇది అందుకు వందనం వచ్చినాయండి. వచ్చినాయి. మనవరాళ్ళండి? మనవరాళ్ళు. ఎంతమందికి వచ్చాయండి? 4గురికి వచ్చినాయండి. 4గురికి? ఓకే, 4గురికి వచ్చినాయి. నలుగురికి తల్లికి వందనం వచ్చింది. ఎంతమందికి వచ్చిందండి? అంతకుముందు 2 వచ్చిందండి. ఇద్దరికి? అవునండి, 4గురికి వచ్చింది. ఓకే, 2 అబ్బాయిలండి మీకు? 2 అబ్బాయిలండి. ఓకే, 2 అబ్బాయిలకి మళ్ళీ 4 పిల్లలు. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి వచ్చింది. ఓకే, ఇంకేమొచ్చు మీకు ఫంక్షన్ కానీ ఇంకేం వస్తుంది? 4,000 వస్తుందండి. ఇంతకుముందు ఎంత వచ్చేదండి? 3,000 ఇచ్చాడండి. 3,000 5 సంవత్సరాలకు చేశాడు. ఆ 3,000 తనకి మేడం మీకు వచ్చింది. ఈయన వచ్చినాక మాకు 7,000 ఒకసారి ఇచ్చాడు. ఈ నెల 4,000 ఇస్తున్నాడు. సమయానికి ఫంక్షన్ ఇస్తున్నారండి. తప్పకుండా ఏం మాట్లాడే పని లేదు, ఇస్తున్నారు. ఇంకా గ్యాస్ ఇస్తామన్నారు, గ్యాస్ వచ్చిందండి మీకు? వచ్చింది. ఓకే, గ్యాస్ పథకం కూడా వచ్చిందండి. ఓకే, మరి ఇప్పుడు రైతులకి ఎలా ఉందండి అసలు? పంటకి పెట్టుబడి సాయం కింద ఇప్పుడు అన్నదాత సుఖీభావ కావచ్చు, తర్వాత పంట కొనుగోలు చేసేటప్పుడు కానీ, వడ్లు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత? 2 రోజుల్లోనే పడుతున్నాయండి. 2 రోజుల్లోనే? 2 రోజులు 3 రోజులు డబ్బులు పడిపోతున్నాయండి. ఓకే, వెంటనే వేసేస్తున్నారండి. ఏమి ఇబ్బందులు ఏం పెడతలేదు, బాగానే ఉంది ప్రభుత్వం వచ్చాక. అది పెద్దయినా మీ పేరండి? వెలివేల వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, ఇదే పొలం అండి మీది? అవునండి. ఎన్ని ఎకరాలండి? 4 ఎకరాలు. 4 ఎకరాలు మొత్తం వరి వేసారండి? వరి. ఎట్లా ఉందండి అసలు రైతులకి ఎలా ఉంది అసలు? బాగానే ఉందండి. బాగానే ఉందా? పంటలు బాగా పండుతున్నాయా? పండుతున్నాయి, పర్వాలేదండి. నీళ్లు గట్రా బాగానే వస్తున్నాయండి. ఇదివరకు పూడికి తీసేవాళ్ళు కాదు, ఇప్పుడు పూడికి తీస్తున్నారు. వాటర్ బాగానే వస్తుందండి. ఎంతమంది ప్రభుత్వంలో పూడికలు తీయలేదా? తక్కువ అండి, పెద్దగా చేయలేదు. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పూడికలు తీస్తున్నారు కాలువలకి. సో వాటర్ మీకు బాగా వస్తుంది. వాటర్ బాగా వస్తుంది. ఏంటంటే మరి నిన్న అన్నదాత సుఖీభావ వేశారు కదా, పడ్డాయండి రైతులకి? పడినాయండి. పడినాయా? సంతోషం అండి. సంతోషం అండి. అనుకున్నారు అసలు వేస్తారని అనుకున్నామండి, వేశారు. సంతోషం. అంటే పంట స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇటువంటి టైంలో మీకు ఆర్థికంగా పెట్టుబడి సాయం కింద ఇవ్వడం బాగానే ఉందండి. ఎలా ఉంది అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులకి ముఖ్యంగా ఏమనిపిస్తుంది అసలు? బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు పంట కొనుగోలు చేసేటప్పుడు, వడ్లు కొనుగోలు చేసేటప్పుడు అసలు ఎట్లా ఉంది? ఎన్ని రోజులు పడుతుంది డబ్బులు పడేసరికి? వడ్లు కొన్నాక ఈసారి మట్టికి 1 రోజుల లోపల 4-3 రోజుల లోపల పడిపోయినాయండి. అందరికీ పడిపోయినాయి. అంతకుముందు ఎట్లా పడేవండి? అంతకుముందు 1-2 నెలలు టైం పట్టేదండి. 1-2 నెలలు టైం పట్టేది. సో మరి అప్పుడు ఎట్లా ఇబ్బంది పడేవారు? మరి 1-2 నెలల సమయం పడితే మరి వడ్డీలకి తెచ్చుకున్నాయి, వడ్డీలు వెతికిపోతా అవి తీసుకొచ్చి మళ్ళీ కట్టుకుంటా ఎట్టాగ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు 2-3 రోజుల్లో పడడం వల్ల వెంటనే వాళ్ళకి ఇచ్చేయాల్సి, వాళ్ళకి ఇచ్చేస్తే మనకు వడ్డీ భారం తప్పుతుంది కదా. అదే కొంత మీకైతే భారం తగ్గుతుంది వెంటనే వేయడం వల్ల. మాకు కూడా దేనికన్నా వాడుకుంటాకి వాటికి వీటికి అన్నిటికీ ఇబ్బందిగా లేకుండా జరుగుబాటు అవుతుందండి. అంటే ఒకటి చెప్పండి, చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, పంటలు పండవని అంటారు కదా. సో మరి ఒక రైతుగా మీకేమనిపిస్తుంది? గడిచినసారి ఒక పంట వేసారు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. అదంతా అభూత కల్పనండి. దానికి వర్షాలు పడితే దానికి ఆకాశం చేసేదానికి ఎవరు వస్తే ఏంటండి? దానికి ఇప్పుడు ఒకళ్ళు వస్తే వర్షాలు పడితే ఒకళ్ళు వస్తే పడిపోవడం అనేది అది వాస్తవం కాదండి. కాలాన్ని బట్టి కాలానికి అనుగుణంగా పడతాం. అంటే మీకు మరి ఈయన వచ్చిన తర్వాత బాగానే పంటలు పండుతున్నాయా? మరి పర్లేదండి, నీరు బాగానే పండి. ఆయన వచ్చినాక ఈ ఏడు వేసాం, మరి ఎంతవరకు పండుతాయో. ఆయన వచ్చాడు పంటలేదని అనలేం కదా. ఇప్పుడు కాలాన్ని బట్టి, ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు పోయినసారి బాగానే పండినాయి. ఆయనే ఉన్నాడుగా. ఈసారి మరి ఇంకా రిజల్ట్స్ తేలలేదు కదా, అప్పుడు ఎట్లా ఉంటుందో పొజిషన్. రైతులకైతే బాగానే ఉందండి, బాగానే చేస్తున్నాడు పాపం వచ్చిన కాడి నుంచి ఆయన బాగా చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావ కాకుండా మీకు ఇంకేమైనా పథకాలు వచ్చాయండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి? నాకు అది ఒక్కటే వస్తుందండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి, మీ మనవరాళ్ళకి కానీ మనవాళ్ళకి? అదే తల్లికి వందనం 2 పెడితే ఒకరికి వచ్చింది. తల్లికి వందనం కూడా పడింది. ఒక ఆమెకి పడాలని మళ్ళీ పెట్టాము.
వస్తుంది అన్నారు, ప్రపోజల్లో ఉందన్నారు. మరి గ్యాస్ వచ్చిందండి వాళ్ళకి? గ్యాస్ వచ్చిందండి. గ్యాస్ కూడా వచ్చింది, సూపర్ 6. ఓకే. ఎట్లా ఉందండి ఊర్లలో? చంద్రబాబు నాయుడు ఈ సూపర్ 6 పథకాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు కదా. అన్నీ ఇస్తున్నాడు కదా, ఒకదాని అమ్మట ఒకటి తెచ్చుకుంటూ వస్తున్నాడు. ఆయన్ని పని ఏమీ అంటకు కూడా లేదు. ఆయన చేసేదాన్ని బట్టి ఆయన పాపం అన్నీ చేసుకుంటా అన్నమాట ప్రకారం చేసుకుంటా వస్తున్నాడు. ఇవన్నీ రోమరు గిట్టనోడు లేదు, చేయట్లేదు, అది ఇది అని చెప్పుకోవడమే కానీ అన్నీ చేస్తున్నాడండి.